ఉంటదిగా. ఓకే, ఆ అంశం అలా ఉంటే ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని హెచ్చరిస్తున్నారు, వారం రోజులు డెడ్ లైన్ పెట్టారు, మొత్తంగానే పరిహారంగానే ఇవ్వకపోతే ధర్నా చేస్తానంటున్నారు విశాఖపట్నంలో. మరొక వైపు పూర్తి స్థాయిలో ప్రక్షాళన కూడా మొదలుపెట్టినట్టున్నారు. ఆయన ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, ఏవో కొత్త కొత్త పదవులు ఇస్తున్నారు. ఆ బయట కూడా ఒకసారి వింటారా? ఆ బయట ప్లే చేయండి. తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే, తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది, పట్టపగలు కాదు. జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్లు అప్పటికి ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడు కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించాల. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. తూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకి ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఓకే, ఇది మొదలుపెట్టారా ఇంకా పూర్తి స్థాయిలో కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారి? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, అధికారం పోయింది, 11 సీట్లు వచ్చాయి, ముఖ్యమంత్రి సీటు పోయింది. ఇప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు? జనంలోకి వచ్చాడు, జనంలో తిరగటమే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇది ఒకటి, ఇప్పుడు ఈ రోజున జరిగినటువంటి ఘటన ఒకటే కనపడింది. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఈ 2.5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలకు సంబంధించిన దాడులు, కొన్ని హత్యలకు సంబంధించినటువంటి అంశాలు, వినుకొండ వెళ్ళాడు, ఆ తర్వాత నంద్యాల వెళ్ళాడు, ఇవన్నిటి మీద ఢిల్లీ వెళ్ళాడు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది ఒక కార్మికులకు సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్యలో రెస్పాండ్ అయ్యాడు ప్రతిపక్ష నాయకుడిగా. మంచి పరిణామం ఇది. రెస్పాండ్ అవ్వటం మంచిదే, నో డౌట్. ఎందుకంటే ప్రజల సమస్యల మీద కదా మాట్లాడాల్సింది. మాట్లాడితే ఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఓడిపోతే అన్న మన దగ్గరకు వస్తున్నాడులే అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ప్రజల సమస్యల మీద మాట్లాడాడు. ఆయన డిమాండ్ ఏమి తప్పేం కాదండి. ₹1 కోటి ఇవ్వాలి, వారం రోజుల్లో వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అనటంలో తప్పేం లేదు. నాకు తెలిసి ప్రభుత్వం కూడా దీంట్లో మరి మేమేమో ఇవ్వలేమని కానీ లేకపోతే కూడా, ఎందుకంటే మొత్తం ₹1 కోటి ఇచ్చేటటువంటిది నాకు తెలిసి 75% కంపెనీ వాడు ఇస్తాడు, 25% గవర్నమెంట్ ఇస్తుంది. జనరల్ గా జరిగే ప్రక్రియ అది. ఎందుకంటే వాళ్ళు అసలు మొత్తం ₹1 కోటి ఇచ్చినా కంపెనీ వాళ్ళు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇవ్వాలి కూడా. ఈ కంపెనీ అమెరికాలో వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఉందండి, ఇక్కడ కూడా వాళ్ళ ఇవి ఉన్నాయి కదా, ఎసెన్షియాకి సంబంధించిన ఫార్మా. ఒకవేళ ఇదే ఘటన గిన అమెరికాలో గిన జరిగితే 17 మంది గిన చనిపోతే అక్కడ ₹1 కోటి ఇస్తాము, లేకపోతే ఒక్కోళ్ళకి 100 కోట్లు ఇస్తాము ఒప్పుకోరండి, ఉరిదీస్తారు ఖచ్చితంగా. ఇది ఈ సంబంధించినటువంటి ఫార్మా యాజమాన్యాన్ని అక్కడ ఉరిదీస్తారు. ఎందుకంటే అసలు ఇట్లా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆడిట్ కానీ అవన్నీ పక్కాగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఎక్కడైనా వైలేషన్స్ ఉన్నాయనుకోండి, కఠినంగా చర్యలు తీసుకుంటారు. పెనాల్టీసే 100 కోట్లు ఉంటాయండి. అందుకని వీళ్ళు పుట్టిన కాడికి పోతారు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. అందుకని అక్కడ తోక జాడించడం. ఇక్కడ అనుకోండి, ఇక్కడ సేఫ్టీ ఆడిట్ ఉండదు. సేఫ్టీ ఆడిట్ జరిగింది, ఇక్కడ జరిగినా సరే వాడు సేఫ్టీ ఆడిట్, ఇక్కడ సేఫ్టీ లేదు, ఇక్కడ ప్రమాదం జరిగితే చచ్చిపోతారని ఆ సేఫ్టీ ఆడిట్ లో ఇచ్చారు. అయినా సరే అక్కడ కంపెనీ ఏ క్లాస్ లో నడుస్తుంది. అందుకని ఈ విషయంలో ప్రతిపక్ష నేత ఆయన బాధ్యతగా మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇస్తే మంచిది అనేటువంటిది అభిప్రాయం. ఇలాంటి ఘటనలు ఆ ప్రభుత్వంలో జరిగాయి, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఎలా ఆలోచన చేస్తున్నాయంటే, ఈ కంపెనీలందరూ పారిశ్రామికవేత్తలందరూ ఉద్ధరించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, లేకపోతే వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే వస్తున్నారు అనేటువంటిది అందరూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు రావాల్సిందే, పెట్టుబడులు పెట్టాల్సిందే, అన్ని చేయాల్సిందే. కానీ వాళ్ళు వచ్చేది ఉద్ధరించడానికి కాదండి. వాళ్ళు వ్యాపారం లాభాల కోసం వస్తున్నారు. వాళ్ళు నియమ నిబంధనల ప్రకారంగా కార్మికులకి వాళ్ళ భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వాలు
కఠినంగా వ్యవహరించాల్సిన